ఏపీ పోలీస్ జాబ్ రేసులో మీరున్నారా? మీరు కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టారా? గత నోటిఫికేషన్లో అతి కొద్ది మార్క్స్తో జాబ్ మిస్ అయ్యారా? అవుట్డేటెడ్ కోచింగ్తో విసిగిపోయారా? ఎటువంటి క్లిష్టమైన ప్రశ్నైనా అవలీలగా చేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం విఎంఆర్ లాజిక్స్ యాప్ ఎంతోమంది నిరుద్యోగుల్ని పోలీసు ఉద్యోగులుగా మార్చిన విఎంఆర్ లాజిక్స్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి. వివరాలకు సంప్రదించండి 7799990705 88818883866. Hi dear students, welcome to VMR Logics, and guys, this is your VMR. Today we are seeing a tricky question of you from Profit and Loss R.S. Agarwal book లోంచి ఒక క్వశ్చన్ చూస్తున్నామండి. R.S. Agarwal book లోంచి ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఫ్రమ్ R.S. Agarwal ఎస్ఐ పీపుల్ కోసం, ఎవరైతే ఆంధ్ర తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు అడగబోయే క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ను నువ్వు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి కొన్నారు? R.S. Agarwal బుక్లోంచి, న్యూ బుక్లోంచి. ఓకే రైట్, లుక్ నౌ క్వశ్చన్. అలా అబ్జర్వ్ క్వశ్చన్ ఏంటంటే, ద కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఇంక్రీజ్డ్ బై 30%. The manufacturing cost increased by 20%, and the selling price of product increased by 60%. If the raw material and manufacturing cost originally formed 40 and 60% of the total cost respectively, if the original profit percent was 1/4 of the original manufacturing cost, find approximate new profit percentage. Observe, look at the question, repeat all of you. What do you want to show me? Cost of raw material of a product increased by 30%. వాడు క్లియర్గా రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది అన్నాడు 30% అండి. రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది 30%. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది 20%. రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది 30%, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది 20%. తర్వాత సెల్లింగ్ ప్రైస్, అమ్మకం వెల కూడా పెరిగింది 60%. అమ్మకం వెల పెరిగింది 60%. ద రా మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఆ రెండు కూడా 40% and 60% ఆఫ్ ఒరిజినల్ కాస్ట్. 40% and 60% ఆఫ్ ఒరిజినల్ కాస్ట్. అండ్ ప్రాఫిట్ ఒరిజినల్, ఇఫ్ ఒరిజినల్ ప్రాఫిట్ పర్సెంట్ వాస్, స్టార్టింగ్లో ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటే 1/4 ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఫైండ్ అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇది ఇనీషియలీ నా, ఇది క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్ టు యూ ఫస్ట్. అబ్జర్వ్ గైస్, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిందండి. ఎంత అంటే బయట కరోనా ప్రభావం వల్ల అన్ని కాస్ట్లు, ఉత్పత్తులు సరిగా లేవు, దానివల్ల కాస్ట్ పెరిగినాయి. రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, బయట అన్ని కాస్ట్ పెరుగుతున్నాయి, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది 20%. అందరు జనాలు పనికి రావట్లేదు సరిగా, అడిగితే కరోనా అంటున్నారు. దానివల్ల రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది. నాకు ఇంతకుముందు ఒక వస్తువు తయారు చేయడానికి రా మెటీరియల్ కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కావాలి, అంటే మనుషులు కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ కొంతమంది మిషనరీ, మా మనుషులు కావాలి, రా మెటీరియల్ తెప్పించుకోవాలండి, మొత్తం కలిపి ప్రొడక్ట్ అయ్యేది, అమ్మేసేవాడిని. కానీ ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా పెరిగింది. దానివల్ల ఏం చేశాను అంటే, నేను అమ్మకం వెలని 60% పెంచాను. అమ్మకం వెల ఏమైంది, మరి కాస్ట్ పెరిగింది కదా, నేను సేమ్ రేట్కి ఇస్తే మరి నేను నష్టపోవాలంటావా? కాస్ట్ పెరిగింది కదా, ఆడ రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది, ఏం చేయమంటావు? అమ్మకం వెల నేను కూడా పెంచాను. అమ్మకం వెల 60% పెంచాను. అమ్మకం వెల 60% పెంచాను. ఇక రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎలా ఉన్నాయంటే, రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40% 60% ఆఫ్ టోటల్ కాస్ట్. అయితే స్టార్టింగ్లో ప్రాఫిట్ పర్సెంట్ దాని 1/4 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉన్నది. మరి ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? ఇది నా క్వశ్చన్ అండి. కమాన్ చేయండి, ఏం చేస్తా చేయండి. క్వశ్చన్ ఫ్రమ్ R.S. Agarwal. అంటే మీకు జనరల్గా మేము R.S. Agarwal బుక్ చెప్తున్నాం, R.S. Agarwal బుక్ చెప్తున్నాం అంటారు. బుక్ చెప్తే ఈ క్వశ్చన్ పేజ్ నెంబర్, ఈ క్వశ్చన్ నెంబర్తో సహా ఉంది, చూడండి ఒకసారి. ఇది R.S. Agarwalలో క్వశ్చన్ నెంబర్ ఎంత అంటే 189. ఇది R.S. Agarwalలోని క్వశ్చన్ 189.
ఇక్కడ విఎంఆర్ లాజిక్స్లో ఏంటంటే టఫ్ క్వశ్చన్ ఏంటి చూసి మరీ అది ఇస్తాం జరుగుతుంది మీకు. టఫ్ క్వశ్చన్ ఏంటి చూసి వాటిని ఇవ్వడం జరుగుతుంది మీకు, రైట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎస్ఐ ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. మరి ఇది ఎలా చేస్తావో చెయ్యి. ఇది నార్మల్ క్వశ్చనే, ఈజీగా చేసుకోవచ్చు, నీకు అర్థం అవ్వాలంతే క్వశ్చన్. అయితే మొత్తం కాస్ట్లో రా మెటీరియల్ 40%, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 60% అన్నారండి. వాడే క్లియర్గా చెప్పాడు. మొత్తం కాస్ట్లో ఒక వస్తువు తయారు చేయడానికి అయ్యే ఖర్చు అంటే కాస్ట్లో రా మెటీరియల్ కోసం 40%, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 60% అని చెప్పాడు. సో ఒక పని చేద్దాం, 100 రూపాయలు అనుకుంటాను, వస్తువు మొత్తం ఖరీదు 100 రూపాయలు. అయితే ఆ 100 రూపాయల్లో రా మెటీరియల్ కోసం నేను పెట్టింది ఎంత అంటే 40 రూపాయలు రా మెటీరియల్ కోసం పెట్టింది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కోసం పెట్టింది ఎంత అంటే 60 రూపాయలు. ఓవరాల్గా టోటల్ కాస్ట్ వచ్చేసరికి 100 రూపాయలు స్టార్టింగ్లో, రైట్. నెక్స్ట్ ఏమన్నాడంటే రా మెటీరియల్ కాస్ట్ పెంచారు 30%. చూడండి, రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది 30% పెరిగింది. రా మెటీరియల్ కాస్ట్ అంటే ఎంత అయిందండి? 12 రూపాయలు కాస్ట్ పెరిగింది, 52 రూపాయలు అయింది రా మెటీరియల్. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 20% పెరిగింది, అంటే అది కూడా 12 రూపాయలు పెరిగింది, 72 రూపాయలు అయింది. ముందు 100 రూపాయలండి, నాకు అయ్యే ఖర్చు ఎంత అంటే 100 రూపాయలండి. ఒక వస్తువు తయారు చేయడానికి 100 రూపాయలు, రా మెటీరియల్కు 40 రూపాయలు, మ్యానుఫ్యాక్చరింగ్ 60 రూపాయలు, మొత్తం 100 రూపాయలు అయ్యేది. మార్కెట్లో రా మెటీరియల్ పెరిగింది 30%, 52 అయింది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 12 రూపాయలు పెరిగింది, 72 రూపాయలు అయింది. ఓవరాల్గా ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే 124 రూపీస్ అయిందండి. 124 రూపీస్ అయింది. ఓవరాల్ కాస్ట్ 124 రూపీస్ అయింది. రా మెటీరియల్ 12 రూపాయలు, మ్యానుఫ్యాక్చరింగ్ 12, మొత్తం 124 రూపీస్ అయిందండి, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. అయితే ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటే స్టార్టింగ్లో 1/4 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నాడు. ప్రాఫిట్ పర్సెంట్ తీసుకుంటే 1/4 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అండి? 60 రూపాయలు, 15 రూపాయలు లాభం వచ్చిందండి. ప్రాఫిట్ పర్సెంట్ 15 రూపాయలు వచ్చింది. ఎస్పీ ఎంత? ప్రారంభంలో ఎస్పీ ఎంత? 100 రూపాయలు కొన్నాను, 15 రూపాయలు లాభం కావాలి. 100 రూపాయలు నేను కొన్నాను, 15 రూపాయలు లాభం కావాలి అంటే ఎస్పీ. ఇక క్లియర్గా ఎస్పీ ఎంత అంటే 100 + 15 115, ఇది ఎస్పీ. ఇది స్టార్టింగ్లో సిపి 100, ఎస్పీ 115, స్టార్టింగ్లో 15% లాభం. ఆ 15% అనేది 1/4 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇప్పుడు చూస్తే ఇప్పుడు సిపి ఎంత అంటే 124. ఇది స్టార్టింగ్లో సిపి, ప్రారంభంలో, ఇది నౌ సిపి. ఇక ఎస్పీ గురించి వచ్చేసరికి ఎస్పీ వాడు ఏమన్నాడంటే ఎస్పీ పెంచాడు, 60% పెరిగిందండి. 60% పెంచండి ఎస్పీని, 60% పెంచండి. అంటే ఏం చేయాలి? 50 + 10% తీసుకోవచ్చు. 50% + 10%, 50% ఎంత? ఇందులో సగం 115లో సగం 50 అండి. 50% అంటే 115లో సగం ఎంత? 62, 50, 5 రెళ్ళు 10, 57.5. ఇది 50%. ఇంకో 10% అంటే 11.5, 50, 60, 68, 69. సో 69 రూపీస్ యాడ్ చేయి. 115కి ఇంతకుముందు ఎస్పీ, ఇప్పుడు ఎస్పీ ఎంత అయిందంటే 184 ఇస్ ద ఎస్పీ నౌ. ఇప్పుడు ఎస్పీ ఎంత అంటే 184. ముందు ఇప్పుడు నౌ సిపి 124, ఎస్పీ 184. సిపి 124, ఎస్పీ 184. వచ్చిన లాభం ఎంత? 60 రూపాయల లాభం. టుడే ప్రాఫిట్ ఎంత అంటే 60. ప్రాఫిట్ పర్సెంట్ కావాలి. ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ప్రాఫిట్ బై 124 ఇంటూ 100, ప్రాఫిట్ బై 124 ఇంటూ 100. 6 టేబుల్, 4 టేబుల్ 15 times, 4 3s are 4 1s are. అప్రాక్సిమేషన్గా 15 టేబుల్ 2 times తీసుకుంటే 30. ఇంకా పాయింట్ ఏదో కొంచెం ఉందండి. 100 అంటే 49 పాయింట్స్ సమ్ ఆన్సర్ వస్తుందండి మీకు. 49 పాయింట్ చివరిలో ఎంత వస్తుందండి? అప్రాక్సిమేట్లీ వీ కెన్ సే ద ఆన్సర్ యాజ్ 48.39 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. క్లియర్? మొత్తం సాల్వ్ చేయగల. అబ్జర్వ్, ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చెప్తాం తెలుస్తుంది ఇక్కడ. చూడండి, ఐ రిపీట్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్. రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది 30%, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది 20%, అమ్మకం వేల పెరిగింది 60%.
ఇక రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మొత్తం కాస్ట్ 40% మరియు 60%. ఇనిషియల్గా ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అంటే 1/4 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అయిన లాభ శాతం ఎంత. డోంట్ వరీ గైస్. ఇక్కడ రైట్ నో మీకు ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ డిస్ప్లే చేయడం జరిగింది. మీకు జనరల్గా ఇంగ్లీషు తెలుగులో రెండిట్లో చెప్పడం జరుగుతుంది విఎంఆర్ లాజిక్స్లో. మీకు ఇంగ్లీషు క్వశ్చన్లో తెలుగులో 2 లాంగ్వేజ్లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ కూడా డిస్ప్లే చేస్తాము ఇంగ్లీష్లో తెలుగులో, కాకపోతే ఈరోజు డిస్ప్లే చేయాలి అంతే. రైట్, ఇక చూడండి. ఖర్చు మన ఒక వస్తువు తయారు చేయాలంటే రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 2 ఉంటాయండి. రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది 30%, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగింది 20%. ఓకే, అంటే వస్తువు యొక్క తయారీ ఖర్చు పెరిగింది మొత్తం మీద, అమ్మకం కూడా పెంచాలి, అమ్మకం మీద పెరిగింది 60%. ఇక రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 40%, 60% ఉన్నాయి. లాభ శాతం ఎంత? 1/4 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంది. లాభ శాతం ఎంత? ఇది క్వశ్చన్ సింపుల్ అండి. స్టార్టింగ్లో రా మెటీరియల్ 40, మ్యానుఫ్యాక్చరింగ్ 60, మొత్తం 100 రూపాయలు ఉండేదండి. రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది 30%, 12 రూపాయలు పెరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 20% పెరిగింది, 12 రూపాయలు పెరిగింది, మొత్తం 24 రూపాయలు పెరిగింది, అంటే 124. ముందు 100 రూపాయలు పడే వస్తువు ఇప్పుడు 124 పడుతుంది. ఎందుకని? కరోనా ప్రభావం వల్ల రేట్లు పెరిగినాయి, 124 రూపీస్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ వస్తువు యొక్క ధర 124 అయింది. మరి వస్తువు ధర పెరిగితే అమ్మకం వల్ల పెంచాలా వద్దా? లేదా సేమ్ ఇవ్వమంటావా? నాకేమి వ్యాపారంలో ఇంకా. సో దానికోసం నేను అమ్మకం వల్ల పెంచానండి. లాస్ట్ టైం ప్రాఫిట్ 1/4 ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉన్నారు. లాస్ట్ టైం 100 రూపాయలు సిపి, 15 రూపాయల లాభం, 115 ఎంఏలో. ఇప్పుడు అమ్మకం వేల పెంచిన 60%, అంటే 184 రూపాయలు అయింది. అమ్మకం వేల ఎంత అంటే 184 రూపీస్ అయింది అమ్మకం వేల. ఇప్పుడు 104 కొన్నాను, 184 అమ్ముతున్నాను, వచ్చిన లాభం ఎంత అంటే 60 రూపాయలు. లాభ శాతం అయిపోయింది ఆన్సర్. క్లియర్? సాను లాభం బై సిపి ఇంటూ 100. ఈ రకంగా చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్, రైట్? ఎసాను ఇలాంటి క్వశ్చన్స్ని ఇంకా మీకు ఎక్కువ వినాలి అనుకుంటే ఫ్రీగా యూ కెన్ అటెండ్ ద క్లాసెస్ ఎట్ అన్అకాడమీ. అన్అకాడమీలో మీకు ఫ్రీగా క్లాసెస్ చెప్తున్నా. ఇది ఎక్కడ అంటే అన్అకాడమీలో. ఇలాంటి క్లాసెస్ మీకు ఇంకా ఫ్రీగా ఆర్ఎస్ అగర్వాల్లో క్లిష్టమైన ప్రశ్నలు, ఎస్ఐ ఎగ్జామ్స్లో, ఆంధ్ర తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడగబోయే అంటే అలాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని మీకు ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ అంటే అన్అకాడమీ ఫ్రీ క్లాసెస్లో. అన్అకాడమీ ఫ్రీ క్లాసెస్లో దీనికి మీరు ఎటువంటి డబ్బులు చెల్లించకలా, మీరు క్లాసు అటెండ్ అయితే చాలు, ఫ్రీగా వినొచ్చు. మరి ఎలా ఈ క్లాస్ వినాలి అంటే ఈ క్లాస్ వినాలి? ఇది ఏ టైము? రోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల దాకా. ఆ టైంలో అందరూ ఖాళీగానే ఉంటారు 9 నుంచి 10 దాకా. అదే సాయంత్రం 5 6 అయితే సార్ నాకు బయట పని ఉంది అయ్యే అంటావు. కానీ ఇదనుకో 9 నుంచి 10 దాకా ఇంట్లోనే ఉంటావు. ఎలాగో యూట్యూబ్ ఓపెన్ చేయి, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఓపెన్ చేయి, మొబైల్ తీసుకో, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఓపెన్ చేయి, విను, క్లాస్ విను. ఆర్ఎస్ అగర్వాల్లో క్లిష్టమైన ప్రశ్నలు మాత్రం డీల్ చేయగలుగుతున్నా. క్లియర్? అన్అకాడమీలో ఇది ఫ్రీ క్లాసు. అన్అకాడమీ ఎలా చూడాలి? మొబైల్ తీసుకో, అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకో. మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో గైస్ అన్అకాడమీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్లో అన్అకాడమీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాక, అన్అకాడమీ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అది డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ అన్అకాడమీలో వేరియస్ వింగ్స్ ఉంటాయండి. సెలెక్ట్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆంధ్ర తెలంగాణ, అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసుకున్నాక ఈ సెర్చ్లో ఇక్కడ సెర్చ్ ఉంది. ఆ సెర్చ్లో యూ జస్ట్ టైప్ విఎంఆర్. ఈ సెర్చ్లో మీరు విఎంఆర్ అని టైప్ చేయండి. మీ మొబైల్లో వేసుకోండి, అన్అకాడమీ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో వేసుకొని. అందులో చాలా వింగ్స్ ఉంటాయండి. మీరు స్టేట్ పిఎస్సికి వెళ్ళండి. స్టేట్ పిఎస్సి, ఆ స్టేట్ పిఎస్సిలో అందులో మీకు ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇలా చాలా వింగ్స్ ఉంటాయి. మీరు వెళ్ళాల్సింది స్టేట్ పిఎస్సి. స్టేట్ అంటే స్టేట్స్ సంబంధించినవి, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్టేట్ పిఎస్సికి వెళ్ళండి. అందులో ఏపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్లో విఎంఆర్ అని కొట్టండి. సెర్చ్లో జస్ట్ టైప్ విఎంఆర్. అలా టైప్ చేయటం వల్ల మీకు ఇలా వస్తుందండి, విఎంఆర్ వస్తుంది. ఓకే, దీని ఇక్కడ మీరు ఫాలో అని క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ఫాలో అని క్లిక్ చేస్తే మీరు మీ ఎంటర్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అడిగితే ఎంటర్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ విఎంఆర్ అని సెర్చ్ చేయండి. ఓకే, అలా సెర్చ్ చేసిన తర్వాత అందులో మీకు ఇక్కడ స్పెషల్ క్లాసెస్ వస్తుంది చూడండి. విఎంఆర్లో ఇక్కడ లుగియో స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. ఈ స్పెషల్ క్లాసెస్లో నేను టైమ్ అండ్ వర్క్ ఒక
10-15 క్లాసెస్ ఫ్రీగా ఇచ్చాను. మీరు చూడండి, టైమ్ అండ్ వర్క్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రాబోయే ఎస్ఐ ఎగ్జామ్స్లో వాడు అడిగే ట్రిక్కీ క్వశ్చన్స్ని, రాబోయే ఆంధ్ర తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్లో అడగబోయే ట్రిక్కీ క్వశ్చన్స్ని, క్లిష్టమైన క్వశ్చన్స్ని ఈజీగా ఎలా చేయాలి అనేవి ఈ ఫ్రీ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు స్పెషల్ క్లాస్ ఉంటాయి. ఇందులో లైవ్ అని వస్తుంది రేపు మార్నింగ్, మీకు రేపు 9 PM చూడండి. ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత చూడండి, కాస్ట్ చూస్తే 7,700 రూపాయలు ఉంది కాస్ట్. మీరు ఇక్కడ రిఫరల్ కోడ్ VMR లాజిక్స్ అని రాయండి. రిఫరల్ కోడ్లో ఇది రాయటం వల్ల ఆ కాస్ట్ చేంజ్ అయిపోయింది, 6,930 రూపాయలు అయింది. ఓకే, ఇలా మీకు డిస్కౌంట్ రావడం జరిగింది. ఇక్కడ రిఫరల్ కోడ్ ఉందండి. ఈ రిఫరల్ కోడ్లో మీరు VMR లాజిక్స్ అని రాయాలండి. రిఫరల్ కోడ్ రాయాలి, VMR లాజిక్స్ అనేది ఈ రిఫరల్ కోడ్లో రాసుకోవాలి. ఇలా రాయటం వల్ల మీకు ఫీ అనేది డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఎవరైనా చేరాలి అనుకున్నప్పుడు అన్అకాడమీలో మరి ఏ కోర్స్ జాయిన్ అవ్వాలని కూడా, నేనైతే ప్రజెంట్ APPSC TSPSCలో వింగ్లో ఉన్నా అండి. దాంట్లో నా క్లాసులు వస్తాయి. ఓకే, దాంట్లో చేరేటప్పుడు మీరు రిఫరల్ కోడ్లో VMR లాజిక్స్ అని రాయండి. స్ట్రైట్ అవే మీకు డిస్కౌంట్ వస్తుంది. రైట్, ఇజ్ ఇట్ క్లియర్? ఈ అవకాశాన్ని ప్రతి వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. అండ్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. రైట్, రాత్రి 9 గంటలకు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఒక 5 days వరకు ఇస్తున్న క్లాసెస్ ఫ్రీగా. సో యూ కెన్ వాచ్ ద క్లాసెస్. రైట్, థ్యాంక్ యూ గైస్. ఇట్స్ యువర్ VMR. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.